విలువలేని దాని కొరకు విలువైన దాన్ని పోగొట్టుకోకు. విలువలేని దాని కొరకు విలువైన నీ జీవితాన్ని కోల్పోకు. అసలు ఈ భూమి మీద మానవ బ్రతుకులో విలువైంది ఏది? డబ్బు విలువైంది అందామా? బంగారం విలువైంది అందామా? కులగోత్రాలు విలువైనవి అందామా? ఆస్తిపాస్తులు విలువైనవి అందామా? అందచందాలు విలువైనవి అందామా? ప్రతి మనుషుని బ్రతుకులో ఏది విలువైందో ఏది విలువలేనిదో ఈ రెండిటికి తారతమ్యం ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు విలువైన దాన్ని మనిషి కోరుకోగలుగుతాడు. 500 రూపాయల కాగితం ఉంది, 500 రూపాయల కాగితాలు 500 అక్కడ పెట్టాం, చాక్లెట్లు పెట్టాం. పిల్లోడు ముందు వేస్తే ఏం కోరుకుంటాడు చెప్పండి? సూపర్ చాక్లెట్లు కోరుకుంటాడు కదా. ఎందుకు? 500 రూపాయల విలువ ఎంతో ఆ పిల్లోడికి తెలియదు. కొన్నిసార్లు మానవ జీవితంలో విలువలేని దాని కొరకు మనిషి విలువైన వాటిని కోల్పోతూ ఉంటాడు. ఎందుకు కోల్పోతాడంటే దీని విలువ ఇది అని మనుషునికి తెలియక. దాని గురించి అపోస్తులైన పౌలు గారు పత్రికలో మాట్లాడుతూ, సంఘమా, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి విలువైనవో, ఏవి మాన్యమైనవో, మాన్యము అంటే ఘనమైనవి అని, ఏవి మాన్యమైనవో, ఏవి మీకు గౌరవాన్ని తీసుకొస్తాయో గ్రహించి మాన్యమైన వాటిని మీరు చేపట్టండి, ఘనమైన వాటిని పరీక్షించి మీరు చేపట్టండి అని మాట్లాడతాడు.